ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వారు తను చాలా రాజకీయ నాయకుడిగా చాలా పరిణితి చెందారు. అతను ప్రజలకు చేయాలనేటువంటి తపన, విపరీతమైన తపన ఉన్నది, చేస్తున్నారు. అతను చేస్తాడు. అతని యొక్క గొప్ప సేవాభావాన్ని చాలా అభినందనీయమైనది. అయితే పదవి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు కొంతమంది. అట్లాంటిది ఏమీ కాదు. ఎక్కడ వదిలేశాడు ప్రజలు? ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 5 అవార్డులు తీసుకొని వచ్చాడు. 5 అదే అంతకుముందు 24వ స్థానంలో పంచాయతీరాజు ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ రోజున 3-4 స్థానాలకు తీసుకొచ్చాడు. మరి సేవ కాదా? నువ్వు ఒక మంత్రి అనే వ్యక్తి మనుషుల దగ్గర వచ్చి కూర్చోవాలని అవసరం లేదు. యంత్రాంగాన్ని కరెక్ట్ అయినటువంటి సిస్టాన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టి సిస్టాన్ని నడిపించి చేయాలి. అంతేగాని ఎదురు కూర్చొని చేసినా కూడా ప్రయోజనం ఏమి కాదు, అవసరం లేదు. అది అతను సినిమాలు చేసుకున్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు. మీరే చెప్పారు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శించేవాళ్ళు నిన్న కూడా రోజు విమర్శించారు కాబట్టి మాజీ మంత్రి పేరు నాని కావచ్చు, చంపడం ఎవరైనా సరే విమర్శించేవాళ్ళు ఏం చెప్తారు? దొంగలు దోసుకున్నారు, ఏదో ఒక విమర్శించాలి. లేకపోతే జగన్లో ఉన్నటువంటి ఆ గన్ను వచ్చి వాళ్ళ గుండెల్లో దిగుద్ది. అందుకోసం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు. అంటే మీరు అన్నట్టు అవేం చెప్పరు, ఆయన పర్సనల్గా విమర్శిస్తారు ఆయన జీవితం గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి. ఆయన పెళ్లిళ్ళు ఎవరు చేసుకోలేదు, ఆయన చేసుకున్నాడు, మిగతా వాళ్ళు చేసుకోలేదు, అంతే. సార్, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పరిణతి చెందిన లీడరు.